ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ మండల అధ్యక్షుడు బుర్రా శేఖర్ గౌడ్. రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మండల నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ముంపు గ్రామాల పక్షాన మాట్లాడి నిర్వాసితులకు మిగిలిన నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో అందజేస్తామని చెప్పి నేడు మాట తప్పారని, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజలకు ఇస్తానన్న 5,04,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న ఇళ్ల పరిహారాలు ప్యాకేజీ ఇచ్చి నిర్వాసితులకు ఉపాధి చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్, సీనియర్ నాయకులు లింగపల్లి శంకర్, ఏరెడ్డి రాజురెడ్డి, ప్రధాన కార్యదర్శులు చంద్రగిరి ప్రశాంత్, నర్సింగోజు శంకర్, ఉపాధ్యక్షులు బీరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ గుడి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి 5,04,000 రూపాయలు ఇస్తాను అని మాట ఇచ్చారు. పాదయాత్ర చేసి కేసీఆర్ మాట తప్పిండు. కేసీఆర్ తోడు దొంగ, అబద్ధాల కోరు, నేను బుద్ధిమంతుని, నేను రైతు బిడ్డను, 5,04,000 ఇస్తా అందరికని మాట ఇచ్చింది. ఈ దుర్మార్గుడు కూడా ఇయ్యలేదు. ఇప్పటికీ 1.5 సంవత్సర కాలం అయింది. సో మేము మీ ద్వారా మీ ఎంఆర్ఓ గారికి ఇస్తున్నాం. మీరు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి ఈ నివేదిక పంపించారు. 5,04,000 రూపాయలు వెంటనే, 5,04,000 రూపాయలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం. వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మిడ్మానేర్ నిర్వాసితులకు అండగా ఆ రోజు గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి 5,04,000 వెంటనే ప్రకటించాలని, పెండింగ్ సమస్యలు ఇండ్ల నష్టపరిహారం, ఆడపిల్లల ప్యాకేజు, ఇంకా రావాల్సిన పట్టాలు, మిగతా పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని వేములవాడ అర్బన్ ఎంఆర్ఓ గారికి భారతీయ జనతా పార్టీ మండల పక్షాన భారతీయ జనతా పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా ముంపు గ్రామ నిర్వాసితుల పక్షాన నిలబడి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మిడ్మానేర్ నిర్వాసితుల ఏవైతే సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా 5,04,000 రూపాయలు హామీ ఏదైతుందో, ముంపు గ్రామాలల్లో అందరూ అప్పుల పాలై అరిగోస పడుతున్నారు. మీరు వెంటనే 5,04,000 విడుదల చేయాలి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ముంపు గ్రామ నిర్వాసితులకు భారతీయ జనతా పార్టీ భాగంగా సర్వం త్యాగం చేసిన త్యాగదినుల యొక్క సమస్యలు నేటికి పెండింగ్లోనే ఉంటున్నాయి. 2004లో మొదలైనటువంటి ఈ మధ్యమానేర్ ప్రాజెక్టు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2014 వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు, భూ నిర్వాసుల యొక్క సమస్యలు పరిష్కారం చేయలేదు. 2014 నుంచి 2023 వరకు పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగించింది. వేలాది ఎకరాలు, 11,000 కుటుంబాలు సర్వం త్యాగం చేస్తే, మొత్తం వ్యవసాయ భూములని కోల్పోయి మా ఇళ్ళని కోల్పోతే, నాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా, నిన్నగాక మొన్నటిదాకా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమైనా ఏ ఒక్క నిర్వాసితుల యొక్క సమస్యలు పరిష్కారం చేయలేదు. ఈ ప్రభుత్వాలకు సంబంధించి ముఖ్యంగా నేటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో మాటలైతే కోటలు దాటుతూ ఉన్నాయి, కానీ చేష్టలు మాత్రం గడపలు కూడా దాటేటువంటి పరిస్థితి లేదు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడకు 2015లో వచ్చి నిర్వాసితులందరినీ కడుపులో పెట్టుకొని ఆదుకుంటా ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి 5,04,000 రూపాయలు ఇస్తాను మాట ఇచ్చిండు. మాట తప్పినటువంటి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పారు. కానీ కళ్ళబొల్లి మాటలతో మరి నిర్వాసితులను నమ్మించేటువంటి ప్రయత్నం చేసి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, అలాగే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సంఖ్యపల్లి నుంచి వేములవాడ వరకు పాదయాత్ర పెట్టుకొని మీ అందరినీ కేసీఆర్ మోసం చేసిండు, నేను ఆదుకుంటాను, మీ పెండింగ్ సమస్యల పరిష్కారం, అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి అబ్బాయిల యొక్క ప్యాకేజీ కానీ, భూముల యొక్క నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి 5,04,000 రూపాయలు మరి కంపెన్సేషన్ ఇస్తా అని చెప్పేసి ఒప్పుకొని మరి ముఖ్యమంత్రి అయి నేటికి 1.5 సంవత్సర కాలమైంది. ఏమైంది ఈ ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి తెలియకుంటే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు దయచేసి మీకైనా తెలియదా, ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కనుక వెంటనే ఇస్తా అన్నటువంటి 5,04,000 రూపాయలు మరి ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి ఇవ్వాలి. కానీ నిర్వాసితులను అయోమయానికి గురి చేసే విధంగా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, ఈ జిల్లా మంత్రి అయితేనేమి, ఇక్కడ శాసనసభ్యులు అయితేనేమి, నా
4683 ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి వేములవాడకు వచ్చినప్పుడు చెప్పినారు. నిజంగా సిగ్గులేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ విధంగా మోసం చేస్తారా? నిర్వాసితులు ఇందిరమ్మ ఇల్లు ఎవడడిగిందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మళ్ళీ నిన్న కలెక్టర్తో మాట్లాడిపిస్తా ఉన్నారు. ఇక్కడ ముంపు గ్రామాలకు సంబంధించి ప్యాకేజీ కావాలి తప్పితే నీ ఇందిరమ్మ ఇల్లు ఎవరికి అవసరం లేదని చెప్పి చెప్తా ఉన్నాం. రాబోయేటువంటి అనతి కాలంలో వెంటనే 5,04,000 ప్యాకేజీ ఇస్తూ 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళ పెండింగ్ ప్యాకేజీలు ఇస్తూ మరి భూముల యొక్క నష్టపరిహారం, ఇళ్ల నష్టపరిహారం ఇవ్వకపోతే జిల్లా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంత చక్కటి కార్యక్రమం తీసుకున్నటువంటి మా వేములవాడ అర్బన్ మండల